అందరికి నమస్కారం అండి. సో నిన్న మేజర్ అజెండా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే లెస్సీ. సో ఇవాళ లెస్సీలు ఎవరు లేరండి, థియేటర్ ఓనర్సే ఉన్నాం. నేను ఒక 4 థియేటర్లో ఉన్నారు, ఈయన 2 థియేటర్లో ఉన్నారు, సార్ 2 థియేటర్లో ఉన్నారు, సార్ ఇంకో థియేటర్ ఉన్నారు, అందరు థియేటర్ ఓనర్లే, అందరు థియేటర్ ఓనర్లే. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి మేము తక్కువ మంది ఓన్లీ సిటీ ఎగ్జిబిటర్స్ వచ్చాము, వీడికి ఓనర్స్ మాత్రమే వచ్చినాం. సో ఇది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే లెస్సీ ఎక్కడ లేదండి, ఓనర్స్ కోరుతున్నారు, ఇది ఓనర్సే కోరుతున్నారు, మాకు పర్సంటేజ్ కావాలని. అండ్ మనం ప్రెస్ మీట్లో పెట్టింది మేము ఎవరిని టార్గెట్ చేయలేదండి. నేనే స్వయంగా చెప్పాను, మాకు ఎవరి మీద బాధ లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద పగ లేదు. మా సర్వైవల్ కోసం మేము ఈ పర్సంటేజ్ అడుగుతున్నాము, మేము ఎవరిని కించపరుస్తానికి అది కాదు, మా సర్వైవల్ కోసం. కానీ నిన్నేం జరిగిందండి, పర్సనల్గా అటాక్ చేసుకుంటూ పోయారు ఒక్కొక్కరిని పర్సనల్. మేము ఎవరిని పర్సనల్గా మొన్న ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరిని చూడండి, ఎవరెవరు మాట్లాడారో ఏమీ చేశారు, ఎవరు పర్సనల్గా ఎవరికి మాట్లాడలేదు, ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు. కానీ నిన్న మాత్రం టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఫైన్, అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తామండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ మా అజెండా మాత్రం క్లియర్ అండి, మేము మా సర్వైవల్ కోసమే మేము చేస్తున్నాం, యాజ్ అ ఓనర్స్ మేము అడుగుతున్నాం, లెస్సీలు కాదు. ఇంకో విషయం వాళ్ళు మాట్లాడారండి, ఏది ఎస్విసి అనే సంస్థ కళామ తల్లికి సేవ చేసుకుంటూ వస్తుంది. సో వాళ్ళకి ఏది విగ్రహం పెట్టినా అలా ఇది లేదు అది లేదని, విగ్రహం పెట్టవచ్చు అది. సునీల్ గారు ఏమో ఏది థియేటర్లు కడుతూ పోతున్నారు, ఆయనకేం అర్హత ఉంది అని. సార్ అర్హత మనకేం తెలుసు అండి, ఆ సంస్థ ఎప్పుడు వచ్చింది, సునీల్ గారి సంస్థ ఎప్పుడు వచ్చింది, మేము వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదండి, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. సునీల్ గారి సపోర్ట్ ఇది కాదు, వీఆర్ టాకింగ్ ఫ్యాక్ట్స్. 1969లో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారండి. 1969 మేము పుట్టను కూడా పుట్టలేదు, నేను మాట్లాడినా కూడా పుట్టకుండొచ్చు. 1969లో స్టార్ట్ చేశారు. ఆ టైంలో మేము పుట్టలేము, మాకు సినిమా పేర్లు కూడా తెలియదు. మాకు గుర్తు ఉన్న పేర్లు పవిత్ర బంధం, ప్రేమించుకుందామరా, పెళ్లి చేసుకుందాం, తమ్ముడు, ఇటువంటి పెద్ద పెద్ద హిట్లు అండి వాళ్ళు చేసినాయి. దేవిపుత్రుడు, మురుగరాజు ఒకటేసారి 3 సినిమాలు ఒకటే ఇయర్లో డిజాస్టర్స్ వచ్చినాయి, తిరిగి కట్టుకున్నారు ఆ టైంలో. సో వాళ్ళు ఏం చెప్పకుండా ఈయనకి ఏం తెలియదు, ఈయన ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాడు, సినిమాలు ఎప్పుడు కొనలేదు. అది 100% తప్పండి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. చెక్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళు మనమని వచ్చారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఓనర్ మేము మాట్లాడుతున్నాం అండి. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయండి, రెంటల్ బేసిస్ మోడ్ మీద ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయి. నాదొక థియేటర్ వాళ్ళ దగ్గర ఉందండి, నాదొక థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంట్లు టైంకి రావాలా లేదా చెప్పండి. ప్రాఫిట్స్ ఉన్నప్పుడు రెంట్ టైంకి ఎందుకు రావండి. 6 months బ్యాక్ ఎయిర్ కండిషన్స్ 2 యూనిట్లు పాడైనాయి, ఇంకా రిపేర్ అవ్వలేదు. అది ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సార్, ప్రాఫిట్లో ఉన్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి గుట్టి నేను బయట పెట్టినాను, ఇంటి గుట్టి బయట ఎందుకు పెట్టానంటే ఆయన ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు, మేము ప్రాఫిట్లలో ఉన్నాం. ఏ ఎగ్జిబిటర్ ప్రాఫిట్లో లేనప్పుడు ఆయన ఎట్లుంటాడు. సో ఇది నా సొంత ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నా థియేటర్ గురించి. నా ఇంటి గుట్టి బయట పెట్టడం నా తప్పది, 100% ఇట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్. ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద లార్జర్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ కోసం అందరు లాసుల్లో ఉన్నారండి, ఆయన ప్రాఫిట్లో ఎట్లా ఉంటాడు. సో ఇట్ ఈస్ సెండింగ్ అ రాంగ్ మెసేజ్ టు ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్, సేయింగ్ దట్ ఏంటంటే ఆయన ఒక్కడే ప్రాఫిట్లో ఉన్నా, మేమేదో తప్పులు చేస్తున్నాం అన్నట్టు. సారీ టు